హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్. ఈరోజు అయితే ఇన్స్టాంట్గా మనకి అప్పటికప్పుడు వడలండి. ఇది ఏ విధంగా చేసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ వీడియోలు అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ముందుగా అయితే మనము అటుకులను అయితే నేను ముందు క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక జాలిది ఏదైనా సరే మనకి వడకట్టుకునేది ఉంటుంది కదా, అందులో వేసేసుకొని ఆ నీళ్ళతో దీన్ని అయితే మనము కడుక్కోవాలన్నమాట. ఇది కడుక్కుంటే లోపల ఉన్న డస్ట్ అంతా ఆ జాలి నుంచి లోపలికి జారిపోతుంది. ఈ విధంగా దీన్ని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లోపు మనం కడిగిన వాటర్తోని ఇదంతా కొంచెం మనకి ముద్దగా వచ్చేస్తుంది. దీన్నంతా ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా కొంచెం స్మాష్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. మనకు ఆల్రెడీ అటుకుల్లో కొద్దిగా సాల్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి చూపిస్తుంది కదా, ఇదైతే మనము మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్నటువంటి మునగాకు కొంచెం, అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకున్నానండి. మీకు ఇంకా ఏవైనా ఫ్లేవర్స్ కావాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. తోటకూర అయినా పాలకూర అయినా ఇలా డిఫరెంట్గా. పిల్లలు ఎక్కువగా హెల్దీని అనేది ఇష్టపడరు కదా, ఈ విధంగా మనం అన్నీ కలిపి వేసుకున్నామంటే సరిపోతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, 1 టేబుల్ స్పూను శనగపిండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఇందాక మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి ఈవెన్గా కలుపుకోవాలి. ఇది మనం ఎంత బాగా స్మాష్ చేసి కలుపుకుంటే మనకు అంత ఫ్లేవర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయండి. మీకు ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది మనం కలిపేటప్పుడు. మన కన్సిస్టెన్సీకి తగినట్టు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే మొత్తం మనం ఈవెన్గా కలుపుకున్నాక ఇందులోకి గంట ముందు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కంపల్సరీ శనగపప్పును అయితే స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ విధంగా మనము మొత్తం కలిపేసుకోవాలండి. ఇందులోకి నేను 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకున్నాను. ఈ నిమ్మరసం మనకి ఫ్లేవర్ని కొంచెం రెట్టింపు చేస్తుంది. సో ఈ విధంగా మొత్తంగా ఈవెన్గా కలిపేసుకుంటే మనకు ఒక 5 మినిట్స్లో మనము ఆయిల్ వేడవగానే దీన్ని అయితే వడల్లాగా వేసేసుకొని చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ అండ్ ఈవినింగ్ స్నాక్స్కి ఈ విధంగా అయితే ట్రై చేశారంటే మీరు తప్పకుండా మంచి టేస్ట్ని అయితే ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకొని ఇందులోకి చిన్న ముద్దలాగా తీసుకొని దాన్ని బాగా ఈవెన్గా అరచేతి మీద స్ప్రెడ్ చేస్తూ ఒక చిన్న అప్పంలాగా చేసేసుకొని మీరు హోల్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ హోల్ అయితే ఏం పెట్టట్లేదు. ఈ విధంగా అప్పాల్లాగా అయితే చేసేసుకోవాలి. ఇంతే అండి. ఈ విధంగా చేసేసుకొని మనము ఆయిల్ వేడయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనము వేసేసి మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఆనియన్స్ బ్లాక్ అయ్యేదాకా అయితే వేయించుకోవద్దండి. టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. మనకి రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు దీన్ని అయితే తీసేసుకున్నామంటే మనకి చాలా మంచి టేస్ట్తో మనం దీనిని అయితే ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుందండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఫైనల్గా ఇవి అన్నమాట. క్రిస్పీగా లోపల ఆనియన్స్, మనం వేసినటువంటి పప్పు చెక్క చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.